అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వార ఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, మీనరాశి వాళ్ళందరికీ 28వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు జూలై వరకు ఈ వారం అంతా కూడా అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం పెరుగుతూ ఉంది రోజు రోజుకి. దాని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, అనుకోని విషయాల్లో ఇబ్బందులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలనే జరుగుతాయి. మరి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు వహిస్తూ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధనస్థానం ఈ వారంలో కొంత ఇబ్బంది కలుగుతుంది, కుటుంబ అశాంతి కలుగుతుంది, అలాగే పిల్లల చదువులో బెంగ ఉంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం 1వ తారీఖు నుంచి చాలా బాగుంటాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి మీకు ఈ వారంలో అంత అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలని కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం పెద్దగా కనిపించడం లేదు. తండ్రి సహకారం లభించకపోయినా మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి అనేక రకాల నుండి కొత్త ఇబ్బందులు, నియమాలు వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం అధిక నష్టాలకి అవకాశాలు లేకపోలేదు. ఈ వారం అంతా కూడా ఖర్చులు అదుపులో ఉన్నప్పటికీ ఈ వారంలో మీరు గురుగ్రహానికి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి కాబట్టి గురుగ్రహానికి, శనిగ్రహానికి, బుధగ్రహానికి పరిహారాలు చేసుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.